ఫ్రెండ్స్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ ఏదైతే టీచర్స్ ఉన్నాయో రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మామూలుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ టీచర్స్ యొక్క రిక్రూట్మెంట్ సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మామూలుగా ఇందులో వచ్చేసింది. దయచేసి మీరు ఈ యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అయినా వెళ్ళి దయచేసి దానికి ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవ్రీథింగ్ ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. మనకు తెలిసిందే అప్లై డేట్ ఏమో 7/1/2025 వెళ్ళి స్టార్ట్ అయింది. ఎప్పటివరకు అంటే ఫిబ్రవరి 6 వరకు మనకు లాస్ట్ డేట్ అప్లై చేయడం. సో ఇందులో టీజీటీ, పీజీటీ తర్వాత మిగతా పోస్టులు ఉన్నాయన్న విషయం అనేది తెలిసిందే మనకు. సో దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియో లోపల డిస్కస్ చేద్దాం. సో ఇందులోపల మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకోండి. మొత్తం దాదాపు 109 పేజెస్ ఉంది. బట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం తప్పనిసరిగా చదువుకోవాలి. మామూలుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఏమేమి అవసరం, మనం ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా అనేది తెచ్చేసి ఇక్కడ చూస్తే 109 పేజెస్ ఉంది. వరి కావాల్సిన అవసరమే లేదు. అయ్యో చాలా ఉందనేది. కాకపోతే వేరు జోన్స్లో ఉంది. ఏజ్ ఎంతవరకు ఉన్నది అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. తర్వాత ఒక్కొక్కదానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చాడు. సో పోస్ట్ని బట్టి మనకి ఇచ్చాడు. టీజీటీ, పీజీటీ, ప్రైమరీ టీచర్స్, అదేవిధంగా మ్యూజిక్ టీచర్స్ ఉంది, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నది. సో డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. మనకి ఏది ఎలిజిబిలిటీ అయితే తప్పనిసరిగా అప్లై చేయాల్సిందే. రైల్వే స్కూల్స్లో కూడా దయచేసి మనకు ఖచ్చితంగా మనం కాంపీట్ కావాల్సిందే. సో దయచేసి ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అన్ని విషయాలు మనకి ఇందులో డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకు ఎట్లుంటుందంటే ప్రొఫెషనల్ ఎబిలిటీ టెస్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్. 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ 15 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 15 క్వశ్చన్స్ 15 మార్కులు. మ్యాథమెటిక్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. జనరల్ సైన్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. అందరికీ కామన్ ఇది. దయచేసి ఇది కామన్, ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. ఇది కామన్ పేపర్ ఇది. సో మళ్ళీ ప్రొఫెషనల్ ఎబిలిటీకి దేనికి సంబంధించింది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీకి సంబంధించిన ఏముంది, టీజీటీ కామన్ ఇచ్చాడు. అది మళ్ళీ ఇంకో దానిలో చూద్దాం. అదేవిధంగా మామూలుగా ప్రైమరీ టీచర్స్ కానీ ఏది కానీ ఎట్లా ఉందనేది మళ్ళీ చూద్దాం. తర్వాత నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. దెర్ విల్ బి నెగిటివ్ మార్క్ ఫర్ 1/3 మార్క్ షెల్ బి డిడక్టర్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అంటే ప్రొఫెషనల్ ఎబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ కానీ పెడగాజీ మీద అడుగుతున్నాడు, ఫిలాసఫీ మీద అడుగుతున్నాడు. అట్లా 50 మార్కులకు కానీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 అంటే 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్, జీకే కరెంట్ అఫైర్స్ 15 క్వశ్చన్స్ 15 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కు 15 క్వశ్చన్స్ 15 మార్కులు. మ్యాథమెటిక్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. జనరల్ సైన్స్ 10 క్వశ్చన్ 10 మార్క్స్. సో ఇవి 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనకు ఏముంటుందంటే డిమాన్స్ట్రేషన్ సంబంధించింది కూడా మనకు సంబంధించిస్తాడు. సో ఇక్కడ క్వశ్చన్స్ ఆల్ పోస్ట్స్ ఎక్సెప్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఆర్ లైక్లీ టు ఇంక్లూడ్ క్వశ్చన్స్ పర్టైనింగ్ టు. ఇక్కడ మ్యాథమెటిక్స్ కానీ జనరల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఇచ్చాడు. సిలబస్ కూడా ఇచ్చాడు చూసుకోండి. మ్యాథమెటిక్స్ కానీ జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ ఏమేమి అడుగుతారు ఏందని ఇక్కడ ఇస్తున్నాడు. సో మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలిజిబిలిటీ దానికి కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40% మినిమం రావాలి. ఈడబ్ల్యూఎస్ కూడా 40, ఓబీసీ 30%, ఎస్సీ 30, ఎస్టీ 25% రావాలి. ఎలిజిబిలిటీ రిలాక్స్ 2 మార్క్స్ బై పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. సో ఇట్లా అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే దయచేసి కొంచెం టైం పడుతుంది. మనం దయచేసి అవి ఖచ్చితంగా చూసుకొని చేయాలి. పర్ఫార్మెన్స్ టెస్ట్ ఆర్ టీచింగ్ స్కిల్స్ అపార్ట్ ఫ్రమ్ సిబిటీ 100 మార్క్స్ యాజ్ బ్రాట్ యాజ్ పేరా ఇచ్చేసి టీచర్స్ విల్ సబ్జెక్టెడ్ టు. ఇప్పుడు మ్యూజిక్ టీచర్ పర్ఫార్మెన్స్ టెస్ట్ ఉంటుంది అండ్ టీచింగ్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా పెడుతున్నాడు. డెమో ఫర్ పీజీటీ, టీజీటీ అండ్ పీటీఐ అండ్ ప్రైమరీ టీచర్స్, అసిస్టెంట్ టీచర్స్, జూనియర్ స్కూల్స్. The recruitment shall be done on the basis of written test and teaching skills test. సో రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కులకు 85% వెయిట్ అయి ఉంటుంది. అదేవిధంగా డెమోకు 15% మార్క్స్ ఎన్ని ఉన్నా కూడా దాన్ని మామూలుగా 15% వెయిట్ ఇస్తున్నాడు. ఫర్ ద మ్యూజిక్ టీచర్స్ టీజీటీ అండ్ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్, క్రాఫ్ట్ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్, డ్రాయింగ్ వెయిటేజ్ ఆఫ్ ద రిటర్న్ టెస్ట్, సిబిటీ పర్ఫార్మెన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఎట్లున్నదంటే 60%, 20%, 15%. సో రిటర్న్ టెస్ట్కి 60%, పర్ఫార్మెన్స్ టెస్ట్కి 25%, డెమోకు 15%.
సో టీచింగ్ స్కిల్ టెస్ట్లు ఏముంటుంది అంటున్నంటే టీచింగ్ స్కిల్ టెస్ట్ షెల్ బి బేస్డ్ ఆన్ టీచింగ్ ఎబిలిటీ, టీచింగ్ మెథడాలజీ. ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు, దయచేసి చూడండి మనకి ఏమేమి ఉందో. సో అందులో కాంటెంట్ ఎక్స్పర్ట్, అప్రాప్రియేట్నెస్, మెటీరియల్ ఇన్కార్పొరేషన్, టీచింగ్ స్కిల్ ఒకట, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిసిషన్ మేకింగ్, లీడర్షిప్, మోటివేషన్. క్యాండిడేట్ విల్ బి ఆస్క్డ్ టు టీచ్ సమ్ టాపిక్ చెప్పమంటారు of their subject through the PowerPoint presentation in front of the committee. Topics will be decided by the committee on the spot. Candidate will be given sufficient time to prepare and will be asked to use the PowerPoint presentation or any other teaching aid for the availability of equipment at the point of skill test. The skill test shall be range between 15 to 30 minutes decided by the committee. Skill test will be 150 marks. There will not be any minimum qualifying marks for skill test. However, weightage skill test will be 15%. సో దయచేసి ఈ రకంగా మనకు మెయిన్ టీచింగ్ ఏదైతే స్కిల్ ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అంటే అడుగుతారని ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ డీటెయిల్గా దానికి సంబంధించి సెపరేట్ వీడియో కూడా చూద్దాం, బట్ ఇక్కడ కొంచెం ఐడియా ఉండాలి. సరే ఏదైనా ఈ రకంగా ఉంటుంది. నార్మలైజేషన్ చేస్తానని చెప్తున్నాడు. 130 మార్క్ నెగిటివ్ మార్క్ ఉంటుంది. సిబిటి మోడ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటుందంటే క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ దయచేసి ఇవన్నీ వివరాలు ఇస్తున్నాడు, ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనం సో candidate are advised to visit the RRB websites frequently for authentic information and regular update various stages of recruitment process. ఇక్కడ మనకి ఇచ్చాడు. సో ఇక్కడ మనకు చెన్నై కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మనం దేనికైనా ఈ యొక్క దానికి వాళ్ళ యొక్క వెబ్సైట్కి వెళ్తే మనకు అప్డేట్ అనేది దొరుకుతుందని చెప్తున్నాడు. సో దయచేసి అప్లై చేయడానికి కదా కామన్ సర్వీస్ సెంటర్ కూడా వెళ్ళమని అంటున్నాడు. ఇది కూడా ఒకసారి చూసుకోండి. Candidates can use the service of the Common Service Center, Ministry of Electronics and Information Technology, Government of India. సో దయచేసి ఇవి ఇస్తున్నాడు డీటెయిల్స్. సో ఇక్కడ మల్టిపుల్ పోస్ట్ అండ్ అదర్ రిక్వైర్మెంట్ హ్యావ్ బీన్ నోటిఫైడ్ దిస్ సెన్. ఇలా అనేక రకాల పోస్టులు కూడా ఉన్నాయి. కొంచెం డీటెయిల్గా ఇచ్చాడు, చూసుకోండి ఇది. సో ఒక్కసారి ఒక టైం ఒక 1 అవర్ పడుతుంది, మొత్తం చూసుకోవాలి. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫార్మెట్స్ ఇచ్చాడు. సో ఇవన్నీ మనం అప్లోడ్ చేయాల్సి, రెడీ పెట్టుకోవాలి, అప్లోడ్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ ఫార్మెట్లు ఈడబ్ల్యూఎస్ కానీ ఏది ఇచ్చినా సాధారణ ఏమి ఉంటే ఒకసారి చూసుకొని ఒకసారి క్లియర్గా చదువుకోండి. చదువుకున్న తర్వాతనే మనం అప్లై చేసుకోవాలని అందులో కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మొదలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఇచ్చాడు. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మనకి ఇచ్చాడు. సో ఇందులో 50 మార్క్స్కు ఏది అడుగుతాడు అనేది ఇక్కడ ఇచ్చాడు మనకు. ఒకసారి చూద్దండి. ఆల్ పీజీటీ టీజీటీ పోస్టులకు ఏమడుగుతారంటే ఎడ్యుకేషన్ దాదాపు 22 నుంచి 28 క్వశ్చన్ అడగవచ్చు. ఫిలాసఫీ ఎడ్యుకేషన్, సోషాలజీ అండ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ కల్చర్ అండ్ హ్యూమన్ వాల్యూస్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ వెళ్ళి దాదాపు 13 అంటే ఓవరాల్గా 50 వస్తాయి. సైకాలజీకి వస్తాయి బిట్స్, కరికులం ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళి 8 to 12 రావచ్చు, సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్కి వెళ్ళి 13 to 18 రావచ్చు, ఎడ్యుకేషన్ మీద ఫిలాసఫీ కావచ్చు, సోషాలజీ కావచ్చు, ఎడ్యుకేషన్ కల్చర్, డెమోక్రసీ, ఇండికేషన్ దాదాపు దాంట్లోకి వెళ్ళి 22 నుండి 28 ప్రశ్నలు వస్తాయి. టోటల్గా 50. టీజీటీ పీజీటీకి 50 మార్కులకు ఇది కామన్ పేపర్. సో అదేవిధంగా ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ ఉందండి. ఆ సిలబస్ ప్రకారంగా ఎన్ని క్వశ్చన్స్ అప్రాక్సిమేట్ ఇక్కడ ఇచ్చాడు. అదేవిధంగా తీసుకుంటే అసిస్టెంట్ టీచర్కు ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి 25 to 29 బిట్స్ వస్తాయి. ఇంటెలిజెన్స్, నేచర్, మీనింగ్, మెజర్మెంట్, లెర్నింగ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ పర్సనాలిటీ, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, కమ్యూనికేషన్ స్కిల్కి వెళ్ళి 18 to 22, కంప్యూటర్ అండ్ అప్లికేషన్ 2 to 4 బిట్స్ వస్తాయి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, టెక్స్ట్ బుక్స్, మల్టీమీడియా మెటీరియల్. ఇది అసిస్టెంట్ టీచర్ దానికే ఇచ్చాడు మనకు. సో దయచేసి మీరు దేనికి అప్లై చేస్తుండో అది చూసుకోవాలి. మ్యూజిక్ టీచర్ కూడా
ఇక్కడ టాపిక్స్ ఇచ్చాడు, ఇన్ని క్వశ్చన్స్ రావచ్చు 50 మార్కులకు గాను అని ఇక్కడ ఇస్తున్నాడు. అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్, మీరు మనం దీనికి అప్లై చేస్తే దానికి సిలబస్ ఇక్కడ అప్రాక్సిమేట్ ఇచ్చాడు. అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి, తర్వాత లైబ్రేరియన్కి సంబంధించిన 50 మార్కులకు గాను ఏమేమి అడుగుతారనేది ఇక్కడ ఇచ్చాడు. సో దయచేసి ఇది పేజ్ నెంబర్ చూసుకోండి, 52, 53. ప్రైమరీ టీచర్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైమరీ టీచర్స్ కిందంటే అండర్స్టాండింగ్ లెర్నర్కు దాదాపు 18 నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్, మ్యాచురేషన్, డెవలప్మెంట్, ప్రిన్సిపల్స్ అండ్ డిబేట్స్ డెవలప్మెంట్, టాస్క్స్ అండ్ ఛాలెంజెస్, డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్, కాగ్నిటివ్, సోషియో అని ఇచ్చాడు. అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్కి వెళ్ళి 18 నుండి 20 బిట్స్ వస్తాయి, అంటే ఇక ఆల్మోస్ట్ 20 to 40 ఇవి. అదేవిధంగా సి పార్ట్ క్రియేటింగ్ కండీసివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి ఒక 4 to 6 రావచ్చు ఏమన్నా. స్కూల్ ఆర్గనైజేషన్కి వెళ్ళి కూడా 4 to 6. పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళి 2 to 3 క్వశ్చన్, టోటల్ 50 మార్క్స్. సో మళ్ళీ చదవండి, ప్రైమరీ టీచర్కి సంబంధించింది అండర్స్టాండింగ్ ద లెర్నర్. సో సైకాలజీ కనబడుతుంది, మీకు తెలిసిందే, 18 to 20 బిట్స్ వస్తున్నాయి. అందులో కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్, మ్యాచురేషన్, డెవలప్మెంట్, అదేవిధంగా అండర్స్టాండింగ్ అడోలసెన్స్, రోల్ ఆఫ్ ప్రైమరీ టీచర్, సోషలైజేషన్, ఏజెన్సీస్. సో సిలబస్ అయితే పికప్ చూడాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్, ఇక్కడ మెథడాలజీ డైరెక్ట్ అనిపిస్తుంది. థియరీస్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఆన్ లెర్నింగ్ ఇలా కూడా ఇచ్చాడు. బిహేవియరిజం, కాగ్నిటివిజం, కన్స్ట్రక్టివిజం, స్పెషల్ రెఫరెన్స్ దేర్ ఇంప్లికేషన్స్ ఫర్ సైకాలజీనే కనబడుతుంది లెర్నింగ్ లోపల. వాటి యొక్క ఇంప్లికేషన్ ఫర్ లెర్నర్, రోల్ ఆఫ్ టీచర్, లెర్నర్, నేచర్ ఆఫ్ టీచర్, స్టూడెంట్ రిలేషన్షిప్, చాయిస్ ఆఫ్ టీచింగ్ మెథడ్, క్లాస్రూమ్ ఎన్విరాన్మెంట్, అండర్స్టాండింగ్ ఆఫ్ డిసిప్లిన్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లెర్నింగ్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్, డిజైనింగ్ క్లాస్రూమ్ ఇన్స్ట్రక్షన్, planning student activities, creating learning space in schools, planning and organization teaching learning, concept of syllabus and curriculum, over hidden curriculum, overt and hidden, foundational literacy and numeracy, early childhood care and education, competency based education, experiential learning, instructional plans, year plan, unit plan, lesson plan, instructional material and resources, information and communication technology, teaching learning, assessment of learning, assessment for learning and assessment as learning, meaning, purpose and consideration in planning each, enhancing teaching learning process, classroom observation, feedback, reflection, dialogue as a means of constructivist teaching. So ఈ విధంగా అండర్స్టాండింగ్ టీచింగ్ లెర్నర్కి వెళ్ళి దాదాపు 18 నుండి 20, అండర్స్టాండింగ్ లెర్నర్కి వెళ్ళి 18 నుండి 20, క్రియేటింగ్ కండీసివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి 4 నుండి 6, స్కూల్ ఆర్గనైజేషన్ లీడర్షిప్కి వెళ్ళి 4 to 6 క్వశ్చన్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి వెళ్ళి 2 to 3. ఈ విధంగా 50 మార్క్స్కు ఇట్లా ఉంటాయి. మిగిలిన 50 ఇంతకుముందు మనం అక్కడ చూసాం, దాని ప్రకారంగా ఉంటాయి. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వేరు వేరు పోస్టులకు సంబంధించి క్లియర్గా ఇచ్చాడు. సో దయచేసి ఎండ్లోకి వెళ్ళి బిట్స్ వస్తాయో కొంచెం మనం చూస్తే దేనికి అప్లై చేస్తే దానికి వెళ్ళి చూడవచ్చు. అక్కడ మీరు పికప్ చేసుకోండి. అదేవిధంగా తీసుకున్నట్టయితే పోస్ట్ పారామీటర్స్ ఏమేమి అవసరం అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీ కామర్స్ అయితే 50% ఉండాలి మనకు కన్సర్న్డ్ దానిలో అన్నాడు. బీఈడి ఉండాలి. ప్రొఫిషియెంట్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఇన్ మెయిల్ అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రొఫిషియన్సీ ఇవన్నీ కామన్గా అన్నిటికీ ఇచ్చాడు. 50% మినిమం ఉండాలన్నట్టు పీజీలో ఇచ్చాడు. అదేవిధంగా బీఈడి కంపల్సరీ ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ టీచింగ్ ఇన్ హిందీ ఇన్ టీచింగ్ హిందీ మీడియం అంటున్నాడు. కొన్నిట్లా హిందీ సబ్జెక్టు ప్రోగ్రాడ్యుయేషన్ హిందీ. అదేవిధంగా కామర్స్ అయితేనే ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంస్ అని అంటున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ హిందీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పొలిటికల్ సైన్స్. సో అక్కడ మీరు ఏమేమి ఉండాలి అనేది ఇక్కడ ఇస్తున్నాడు. ఏ పారామీటర్, ఏ బీసీ అంటే మామూలుగా బీఈడి కంపల్సరీ ఉండాలి. ప్రొఫెషన్స్ ఇన్ టీచింగ్ ఇన్ బెంగాల్ కొన్నిట్ల ఆ పోస్ట్ని బట్టి మనకు ఉంటుంది. బయాలజీ అని ఇచ్చాడు చూడండి, అందులో పట మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ 50% ఇన్ అగ్రిగేట్, బాటనీ, జువాలజీ ఏదన్నా ఒకటే పీజీలో బాటనీ, జువాలజీ కానీ బయోసైన్స్ కానీ జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ ఉండాలి. బీఈడి కంపల్సరీ. ప్రొఫెషన్సీ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి పీజీటీ బయాలజీకి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బిఎల్ఎన్ కూడా ఇస్తున్నాడు. సో ప్రొఫెషన్సీ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ బయాలజీకి అదే రకంగా ఇచ్చాడు. సో మ్యాథమెటిక్స్ కూడా తీస్తే బీఈడి ఈక్వలెంట్ అన్నాడు. పీజీ లోపల 50% ఉండాలి, బీఈడి ఉండాలి.
ప్రొఫెషన్స్ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. సో ఈ విధంగా వేరు వేరు సబ్జెక్ట్స్ ఇస్తున్నాడు. ఆ సబ్జెక్ట్ సంబంధించి మన యొక్క ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ పేజ్ నెంబర్ మనకు చూస్తున్నాం. సో దాని ప్రకారంగా దయచేసి చెక్ చేసుకోవాలి. మనం 59 పేజీలో అట్లా ఇస్తున్నాడు. పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ హిస్టరీ ఇచ్చాడు, పీజీటీ హోమ్ సైన్స్, పీజీటీ ఫిజిక్స్. ఇందులో కూడా కంపల్సరీ పీజీ కన్సర్న్ సబ్జెక్ట్లో 50% మార్క్స్ తోటి ఉండాలి, బీఈడీ ఉండాలి. సో అక్కడ రిక్వైర్మెంట్స్ అడుగుతున్నాడు, దాన్ని కొంచెం మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నామో ఆ సబ్జెక్ట్స్కు చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా టీజీటీ కనుక తీసుకుంటే ఆర్ట్స్ అని ఇచ్చాడు. టీజీటీ ఆర్ట్స్ ఏదైనా ఒకదాన్ని చూద్దాం. టీజీటీ బయాలజీ ఇంగ్లీష్ మీడియం. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ విత్ 2 years డిప్లొమా. అయితే మనం బీఎస్సీ ఉండి తర్వాత డిఎడ్ డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు అని ఇస్తున్నాడు. గ్రాడ్యుయేషన్ ఇన్ బయాలజీ అంటే బీఎస్సీ బీజెడ్సీ మనం చూసుకొని బీఈడీ లేకున్నా డిఎడ్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు టీజీటీకి. 50% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ బయాలజీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్, బయో సైన్సెస్. పీజీ ఉండి అదేవిధంగా బాటనీ, జువాలజీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదివి ఉండాలంటున్నాడు. సో ఇది కూడా వీళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చాడు. అది కొంచెం జాగ్రత్తగా చూడాలి. పీజీలో బాటనీ, జువాలజీ ఎవరికైనా 50% ఉండాలంటున్నాడు. తర్వాత పాస్ ఇన్ టెట్, ఇలా ఇంపార్టెంట్ టెట్ రాయాలి. అంటే టెట్ అనేది దీనికి తెలుసు, అంటే బీఈడీ ఉండాలి, తర్వాత టెట్ పేపర్ 2 క్వాలిఫై ఉండాలి మనకు కన్సర్న్ అన్నాడు. పాస్ ఇన్ టెట్ టు బి కండక్టెడ్ బై ద అప్రాప్రియేట్ గవర్నమెంట్ అకార్డింగ్ టు ద గైడ్లైన్స్ ఫ్రేమ్డ్ బై ద ఎన్సిటీ. సో సి కాంపిటెన్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయాలంటున్నాడు. సో ఈ విధంగా టీజీటీకి కంపల్సరీగా ఈసారి ఇందులో ఇచ్చిన కనబడుతున్న అంశం ఏంటంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నుండి కన్సర్న్ దానిలో గ్రాడ్యుయేషన్ అయితే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాడు, లేదా గ్రాడ్యుయేషన్ నుండి బీఈడీ ఉన్న ఎలిజిబిలిటీ ఇచ్చాడు. ఈవెన్ పీజీ ఉండి పీజీ చేసి గ్రాడ్యుయేషన్లో కన్సర్న్ సబ్జెక్ట్లో బాటనీ, జువాలజీ ఉన్నా కూడా వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయాలజీ ఉంది, సో అట్లా కూడా ఇచ్చాడు. అదేవిధంగా టెట్ కంపల్సరీ అన్నాడు. బీలో పాస్ ఇన్ టెట్. అదేవిధంగా సి కాంపిటెన్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియం. సో దయచేసి ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్టులో ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకోండి. సబ్జెక్ట్స్ ఉండి టీజీటీ హిందీ ఇచ్చాడు, తర్వాత టీజీటీ మ్యాథమెటిక్స్ ఇచ్చాడు, 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉండాలి. అదేవిధంగా ఈవెన్ డిఎడ్ డిఎల్ఈడి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాడు. అదేవిధంగా 50% మార్క్స్ ఇన్ ఐదర్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% ఉంటే సరిపోద్ది అంటున్నాడు. అండ్ బీఎడ్ ఉండాలి. అదేవిధంగా పాస్ ఇన్ ద టెట్ పేపర్ 2 మనకు తెలిసిందే క్వాలిఫై ఉండాలి. కాంపిటెన్స్ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. ఇక్కడ ప్యూర్లీ ఇంగ్లీష్ మీడియం, టీజీటీ మ్యాథ్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియమే. సో ఇక్కడ మనకు కంపల్సరీ పైన చెబుతూ ఏమంటాడంటే కాంపిటెన్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. సో అక్కడ దయచేసి మనకు ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చాడో చూడాలి. మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంది, టీజీటీ మ్యూజిక్ టీచర్స్ ఇచ్చాడు. సో ఈ రకంగా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇందులో స్పష్టంగా ఇచ్చాడు. ఇంతకుముందు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసాం. అదేవిధంగా టీజీటీ హోమ్ సైన్సు, టీజీటీ హిందీ, టీజీటీ క్రాఫ్ట్, టీజీటీ అంటే భాష అస్సామీస్ అన్నాడు, హిస్టరీ అన్నాడు, సైంటిఫిక్ అసిస్టెంట్, ఇవన్నీ కన్సర్న్ ఏవైతే ఉన్నాయో మనకి ఏం అప్లికేబుల్ అయితే ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రైమరీ టీచర్స్కి ఏమి ఇచ్చాడు అంటే 12th పాస్ అయి ఉండాలి, 12th ఉండి విత్ 50% మార్క్స్ ఉండాలి, అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఎల్ఈడి కానీ డిఎడ్ కానీ అది ఏం పేరుతో పిలుస్తారో అది వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా 12th ఇచ్చి అట్లీస్ట్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ హూఎవర్ నోన్ ఇన్ అకార్డింగ్ టు ఎన్సిటీ రికగ్నిషన్ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నాడు. 12th ఇచ్చేసి అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 4 years. అదేవిధంగా ఇక్కడ ఇంకొక అంశం ఏమి ఇచ్చిందంటే గ్రాడ్యుయేషన్ అండ్ 2 years ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే గ్రాడ్యుయేషన్ చేసి డిగ్రీ విత్ 2 years డిప్లొమా
అని అన్నాడు. గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ విత్ 50% మార్క్స్ అండ్ బీఈడి. ఇక్కడ ఇందులో ఇచ్చిన ఇంకొక అంశం ఏంటంటే బీఈడి వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బీఎడ్ కూడా అంటున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ 55% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ అండ్ 3 years in integrated B.Ed, M.Ed. Pass in teacher eligibility test to be conducted. టెట్ పేపర్ 1 పాస్ అయ్యి ఉండాలి. టెట్ అంటే మనకి ఇది ప్రైమరీ టీచర్ కాబట్టి ఉండాలి. కాంపిటెన్సీ టు టీచ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం 2 మీడియమ్స్ అని అంటున్నాడు. సో 5% రిలాక్సేషన్ ఇస్తున్నాడు పర్సంటేజ్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీకి. అదేవిధంగా ప్రైమరీ టీచర్ ఇంగ్లీష్ కూడా ఉంది దీనిలో, ప్రైమరీ టీచర్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఇచ్చుకుంటూ కాంపిటెన్సీ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియం టీచ్ చేయడానికి కాంపిటెన్సీ ఉండాలి. సో అవే ఇచ్చాడు ఎలిజిబిలిటీని. ఇక్కడ అడిషనల్గా ఇచ్చిందంటే గ్రాడ్యుయేషన్ కూడా అంటే డిగ్రీ విత్ బీఎడ్ వారికి కూడా ఇందులో అవకాశం ఇచ్చాడు. సో మనకు మామూలుగా ఉన్నట్టు ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండొచ్చు, ఇట్లా కూడా ఉండొచ్చు, టెట్ ఉండాలి. సో దయచేసి ఇది కొంచెం మనకు ఇచ్చిన ప్రైమరీ టీచర్ అండ్ మ్యాథ్స్ అని ఇచ్చాడు ఇంగ్లీష్ మీడియం. ఒకసారి దయచేసి మళ్ళీ చూసుకోండి ఏమేమి అవసరమో. ప్రైమరీ టీచర్ సైన్స్ అని ఇచ్చాడు ఇంగ్లీష్ మీడియం. సో కాంపిటెన్సీ టీచింగ్ ఇంగ్లీష్ మీడియం. సో ఈ రకంగా మనకు కన్సర్న్ ఏ దానిలోకి మనకు అప్లికేబుల్ అవుతామో సో దానికి సంబంధించింది ఇందులో వివరాలు ఇచ్చాడు. అదేవిధంగా మనకు ఎక్కడ ఏరియా అజ్మీరు, అహ్మదాబాదు, తర్వాత బెంగళూరు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడ అనేది ఇస్తున్నాడు. సో బెంగళూరు ఏరియాలో పీజీటీలు ఎన్ని ఉన్నాయి, టీజీటీలు ఉన్నాయి, ఏ సబ్జెక్టులు ఉన్నాయి, రీజియన్ మనం దేనికైనా ఒకదానికి అప్లై చేసుకోవాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళి అని ఇచ్చాడు. ఒకసారి మళ్ళీ దయచేసి వినండి. బిలాస్పూర్ ఏరియా ఉంది, అక్కడ ఎన్ని పోస్టులు, అక్కడ 86 ఉన్నాయి. సో చూసుకోండి. చండీగఢ్, చెన్నై రీజియన్లో ఇక్కడ చూస్తే మొత్తం అన్రిజర్వ్డ్ 48 ఉన్నాయి. సో ఎస్సీ 10, ఎస్టీ, ఓబీసీ అట్లా మనకు పోస్టులు ఉన్నాయి. అందులో మనకు సంబంధించిన ప్రైమరీ కానీ ఏవి ఎన్ని ఉన్నాయో ఒకసారి దయచేసి ఇక్కడ చెక్ చేసుకోండి. ఏ రీజియన్కి మనం అయినా పర్వాలేదు అప్లై చేయొచ్చు. ఇక్కడ గోరఖ్పూర్ కానీ, రైల్వేస్ గౌహతి కానీ, కోల్కతా, సో అట్లా డిఫరెంట్ రీజియన్కి సంబంధించి ఇచ్చాడు. ఆర్ఆర్బి, ముంబై, పాట్నా, సో రాంచీ, లాస్ట్కి తీస్తే సికింద్రాబాద్. సో ఈ రకంగా మొత్తం పోస్టుల సంఖ్య కూడా మనకు ఇస్తున్నాడు. సో ప్రీవియస్ వేకెన్సీస్లో కూడా మనకు ఇవ్వడం జరిగింది, మీకు తెలిసిందే. సో ఇది డీటెయిల్స్ నోటిఫికేషన్. సో దయచేసి అప్లై చేసుకున్న డేటు మనందరికీ తెలిసింది. ఇందులో మొత్తం టోటల్ ఒకసారి చూడండి. ఇది డీటెయిల్ నోటిఫికేషన్ ఇది. సో ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. లేదంటే ప్రింట్అవుట్ చేసుకోండి. ప్రింట్అవుట్ చేసుకుంటే ఎందుకంటే మనం అప్లై చేసే ముందు దీనిలో చదవడం అనేది ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. ప్రింట్అవుట్ తీసుకుంటా అంటే టోటల్గా మనం ఈజీగా చూసుకోవచ్చు ఏమేమి ఉంది ఏందనేది. ఎందుకంటే నింపేటప్పుడు చాలా జాగ్రత్త, మిస్టేక్స్ కాకుండా ఉంటాయి. సో ఫీజు వివరాలు ఇచ్చారు ఫర్ ఆల్ క్యాండిడేట్స్. సో 500 రూపీస్ ఫీజు అని ఇస్తున్నాడు. మిగతా మిత్రులకేమో 250 అని ఇస్తున్నాడు. ఇక్కడ కొంచెం చూసుకోండి క్యాండిడేట్ ఫీజు పేమెంట్ ఎట్లా ఉంది. అన్నీ మాత్రం చదవాలి. ఏజ్ రిలాక్సేషన్ ఎట్లా ఉంది ఏంది అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి చదువుకున్నాకనే మనం అప్లై చేసుకోవాలి. ఏది అనేది రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటీస్. ఇది మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది దీని ద్వారా ఇవ్వడం జరిగింది. సో అప్లై డేట్ 7th స్టార్ట్ అయింది, 6th ఫిబ్రవరి 6కు కంప్లీట్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీ యొక్క ఎలిజిబిలిటీ చూడండి, తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకోండి. సో ఖచ్చితంగా అప్లై చేయాలి, 100% అప్లై చేయాల్సింది. అప్లై చేయండి. ఎగ్జామ్స్ రాస్తూ పోతున్నా కొద్దీ మనకి ఏంటంటే మనకు అనుభవం వస్తుంది, దాంతో జాబ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038628. ఇది ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్. ఎక్కడైనా మనకు పోస్టింగ్ తీసుకోవచ్చు, వరి కావాల్సిన అవసరం లేదు. ఓవరాల్ టాపర్స్కే మనకు జాబ్స్ వస్తాయి. అది టీజీటీ కానీ, పీజీటీ కానీ, లేకపోయినట్టయితే ప్రైమరీ టీచర్స్ కానీ. ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.